హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము ఇంట్లోనే న్యాచురల్గా సున్నం ఎలా తయారు చేసుకోవాలి వితౌట్ కెమికల్స్తో అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాండి. ఇవి వచ్చి సున్నం రాళ్ళు. మనకు సున్నం రాళ్ళు అనేవి బట్టీల్లాగా దొరుకుతుంటాయి. అంటే మనకు ఇటుకల బట్టీలు ఎలా అయితే ఉంటాయి, ఇవి సున్నం రాళ్ళు అనేవి కూడా బట్టీల్లాగా దొరుకుతుంటాయండి. అంటే ప్రతి ఒక్కరు ఇలా చేసుకోవాలనేది కాదు, కాకపోతే మన కెమికల్స్ లేకుండా చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి అని చూపిస్తున్నాను. ఇది మన పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్ అండి. సున్నం రాళ్ళు మనము బయట పెట్టామనుకోండి త్వరగా విరిగిపోతాయి, అంటే పొడి పొడిగా అయిపోతాయి. సో ఇలా బాగా మంచిగా ఉన్నప్పుడే మనము వీటిని బాగా మరిగించిన వాటర్లో ఈ సున్నప్రాళ్ళని వేసేసుకోవాలి. మీకు చూపించాలని నేను పొడిలాగా చేశాను, కానీ డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు రాయిగానే. ప్లస్ ఇందులో కొన్ని రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 2 తీసుకున్నాను కదా, ఒకటి రాయిగా ఉంది, అందులో ఉన్నది మనకు సున్నం వచ్చేస్తుంది. తర్వాత రాయిని అయితే తీసి పడేస్తాము. ఇక్కడ బాగా వేడి నీళ్ళు తీసుకొని ఈ సున్నం రాళ్ళని వేసేయాలండి. బాగా మరిగించిన వాటిని చూస్తున్నారు కదా, ఇలా బాగా పొంగుతుంది. మెయిన్ ఏంటంటే ఇది మనం ప్లాస్టిక్ దీంట్లో వేయకూడదు. స్టీల్ కానీ లేదంటే మనకు పెంకులు ఉంటాయి కదండి, మట్టి పెంకులు, వాటిల్లో అయినా వేసుకోవచ్చు. సో ఇలా వేసేసి మనం పక్కన పెట్టేసామనుకోండి, మనకు బాగా అదంతా బాగా మరిగి సున్నం అయితే రెడీ అవుతుందండి. మొత్తం అదంతా మెల్ట్ అయిపోతుంది. వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మనకు బాగా మరిగిపోతుంది. నేను ఒక 1 డే అలాగే పక్కన పెట్టేశానండి. మనకు బాగా అంతా కరిగి వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మనకు ఇంటికి వాడతారండి, ఇంటికి సున్నం కొడుతూ ఉంటాం కదా, సో వాటికి యూజ్ చేస్తారు, కిల్లీకి యూజ్ చేస్తారు. మనం నార్మల్గా కిడ్లీ వేసుకుంటూ ఉంటారు కదా, చాలామందికి అలవాటు ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు అలా. సో కిల్లీలో వాడే సున్నం కూడా ఇదే కాబట్టి సో న్యాచురల్గా ఇలా ఒకసారి చేసుకుంటే చాలా ఇయర్స్ వరకు ఉంటుంది. అది మనకు ఎక్స్పైర్ అవ్వడం అట్లేం ఉండదు. సో నెక్స్ట్ డే చూడండి, ఇలా బాగా మనకు ఇది అయిపోయింది సున్నం అనేది. దీనిపైన ఉన్న వాటర్ని నేను అంతా ఉంచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం తయారు చేసుకునేటప్పుడు స్టీల్ ఇంట్లో చేసుకోవాలి, గిన్నెల్లో. తర్వాత ఇదంతా చల్లగా అయిపోయి ఇది అయిపోయిన తర్వాత ప్లాస్టిక్లోకి వేసుకున్నా నో ప్రాబ్లం. ఇక నేను జస్ట్ మీకు చూపించడానికని చూపిస్తున్నాను. ఇదంతా నేను ప్లాస్టిక్ బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతా కూడా. చూస్తున్నారు కదా, ఈ వేస్టేజ్ అవంతా తీసేసి మనకు సున్నం ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కలర్ అనేది న్యాచురల్గా తీస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మరీ వైట్ అయితే ఉండదండి. మనం తీసుకునే రాళ్ళని బట్టి ఉంటుంది కలర్ అనేది వైట్గా. చూసారు కదా, ఇదంతా వేస్ట్ ఇంకా పడేసి మంచి సున్నం అనేది ఇలా తయారవుతుంది. ఇందులో మనం వాటర్ వేసి పక్కన పెట్టేస్తే ఆ సున్నం ఏదైతే ఉంటుందో గట్టిగా ఉండేది మనకి కిందికి వచ్చేసి పైకి వచ్చి వాటర్ అనేది వస్తుంది. ఇలా మనకు సున్నం అనేది తయారైపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బోర్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. జస్ట్ మనము సున్నం ఎలా తయారు చేసుకోవాలి పాత పద్ధతులు అనేది మాత్రమే షేర్ చేశానండి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.